నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ పెళ్లి గురించి నాకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు. పెళ్లి గొప్పతనం ఏంటండి? పెళ్లి గొప్పతనం ఏంటంటే మన భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అదే యుఎస్ లో 34 కోట్ల మంది ఉన్నారు. జాన్ సెన్స్ అనేవాడు 34 కోట్లకు ఒకడు పుడితే అమెరికాలకు ఎంత మంది పుట్టాలి, కానీ ఇక్కడ పుట్టలేదు. అంటే పెళ్లిళ్ళు చేయడం వల్ల ఇక్కడ పడితే అక్కడ పెళ్లిళ్ళు చేయడం, చదువుకుంటే పెళ్లి, డిగ్రీ పాస్ అయితే పెళ్లి, 20 సంవత్సరాలు అయితే పెళ్లి, సాఫ్ట్వేర్ అయితే పెళ్లి, భూమి ఉంటే పెళ్లి, ఆస్తుంటే పెళ్లి. అంతెందుకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఎపిసోడ్ చేయాలన్నా పెళ్లి ఘట్టం, పెళ్లి 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 అని దొబ్బుతున్నారు. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? మీకు ఇంత పెద్ద డైలాగ్ ఇవ్వకూడదని అర్థమైంది. గురువు గారు, నేనైతే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకేమన్నా దోషం ఉందా చూసి. నీకు మామూలు దోషం లేదు, మహాగండమైన దోషం అది. ఏది మీరేనా? నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ముందు చేయాల్సిన ప్రక్రియ ఏంటి తెలుసా? ఒక ముసలావిడని పెళ్లి చేసుకోవాలి. అప్పుడు నీకు దోషం పోతే అప్పుడు నువ్వు ఇలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. దీనికంటే ముసలావినే చేసుకోవడం బెటర్ ఏమో. దోషం పోద్ది కాబట్టి, జస్ట్ పెళ్ళే కాబట్టి పెళ్ళేరా, అంతవరకే. అమ్మా నువ్వు పెళ్లి తర్వాత అది కావాలి ఇది కావాలంటే అమ్మ మాది తెలీదా? నా పెళ్లికి మీరెందుకండి సిగ్గుపడదు? మీకు పెళ్ళైంది కదా, మీరు పక్కకు రండి, ఎవరితో మాట్లాడాలి. బాబా ఏం చెప్పాడంటే, ముందు నువ్వు ఒక ముసలావిని పెళ్లి చేసుకోవాలి, అప్పుడే నీకు ఆ దోషం పోద్ది అన్నాడు. అనేలోపే మీరు వచ్చేసారు. దోషం ఉన్న వాళ్ళు చెట్టుకో కుక్కకో కదా పెళ్లి చేస్తారు. కానీ బాబా చెప్పాడు, ఎవరో ఒక ముసలావిని చూసి పెళ్లి చేసుకో. ఇంకెంతకంటే అందమైన ఈ ఒకసారి పట్టుకో. నేను పట్టుకోవాలి? చెప్తా చూడు. వద్దు రష్మి వద్దు. మీ కాయలు మీరే పట్టుకోండి, మీరే తినండి, నేను పట్టుకోను. ఇది స్వామివారి ఇచ్చిందే. ఇదేంటి? పండు. దీన్నే పండు ముసలి అంటారు. నమస్తే సార్. ఫస్ట్ ఈ చెవులో తీయండి, తర్వాత ఈ చెవులోది. ఐఎమ్ ప్రొఫెషనల్ బ్రోకర్. మీరు పెళ్లి చేయడానికి వచ్చిన పెళ్లిల పేరయ్యా? ఓకే పేరయ్య. చూడు ఆయనే చెప్తున్నారు ప్రొఫెషనల్ బ్రోకర్. నేను పెళ్లిళ్ళు పేరయ్యండి. నన్ను పిలిచారు, ఫోన్ చేశారు. ఇంతకు ముందు ఎవరెవరికి పెళ్లి చేశారు? చిరంజీవి గారు, సురేఖ గారు చేసింది ఎవరు? మీరా? వాళ్ళ అమ్మ నాన్న గారు. ఆ కుర్చీని మార్చబెట్టి మెడలు ఇరిగిపోయినాయి. సూర్య గారు, జ్యోతిక గారికి అండ్ కార్తిక్. ఏ కార్తిక్? కేవు కార్తిక్ కాదు కదా. ఆయనకి నేను చెప్పింది కూడా. నేను అన్ని బాగా చేశాను కంటే ఒక్కటి మాత్రం ఫ్లాప్ అయిందండి. మన ఏంది? సుధీరు అదేదో. ఇప్పుడు ఏ సంబంధం కావాలి మీకు చెప్పండి? ఏ ఏజ్ లో కావాలి? మనకు ముందు ఫోటోలు చూపించండి. ఫోటో చూడండి. మియా మాల్కో అడిగింది సంబంధం ఇచ్చేసారా? ఉప్పల బాలుగాడు ఎందుకు వచ్చాడు? ఆడు అడిగాడు మ్యాచ్. నాకెందుకు చూపిస్తున్నావు? ఇచ్చోండి. బంజారా హిల్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. మొత్తం వాళ్ళే ఉంటారు మనకి. నాకు కూడా ఒక సంబంధం కావాలండి. ఫస్ట్ అమ్మాయి అడుగుతుంది. అమ్మాయి కాదు, అక్రమ సంబంధం ఒకటి కావాలి. చెల్లెల సంబంధం వద్దా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మాయిలో ఏం క్వాలిటీస్ కావాలి? అందంగా ఉండాలి, హైట్ ఉండాలి, బాగా సంపాదించి ఉండాలి. అమ్మాయి కూడా ఒకటి కోరుకుంటుందండి. ఏంటి? అబ్బాయికి బలుపు ఉండకూడదంట. మా తమ్ముడికి కూడా ఒక సంబంధం కావాలి. తమ్ముడు రారా, మా తమ్ముడు. సార్ సంబంధం కావాలి. నాన్నగారు అక్రమ సంబంధాలు మానేస్తే మీకు సంబంధాలు వస్తాయి ఆటోమేటిక్ గా. అన్నా నాకు మ్యాచ్ కావాలన్న. మ్యాచ్ కావాలా? ఇండియా పాకిస్తాన్ దా లేకపోతే ఇండియా శ్రీలంక దా? చెప్పు. ఎవరు నువ్వన్నా? బ్రోకర్ ఆర్పి పట్నాయక్ కదన్నా. పోసాను కృష్ణమురళి. పార్ట్ 2. నాకు సంబంధం కావాలి. ఏ సంబంధం కావాలి చెప్పండి? రక్త సంబంధం. చెయ్యివ్వండి. చూడండి, రక్తం వచ్చిందా? ఈ సంబంధం ఎత్తుకోండి. సరే, పెళ్ళిళ్ళు పెంటయ్య గారు. పెళ్ళిళ్ళు పెంటాయి కదమ్మా, పేరయ్యా. అదే పెళ్ళిళ్ళు పేరయ్య గారు. ఇప్పుడు మీరు వచ్చింది మన ఆది గారి కోసం ఒక సంబంధం చూడడానికి. బాబా ఏం చెప్పాడంటే, నేను ఒక పడుచమ్మాయిని చేసుకోవాలంటే ముందు ఒక ముసలావిని చేసుకుంటే దోషం పోద్దని చెప్పాడు. కాబట్టి నాకు అర్జెంట్ గా ముసలాళ్ళు కావాలి. మన దగ్గర మంచి సంబంధం ఉందండి, మీకు సరైన ఈడు జోడి. ఓకే, పిలిపించండి, తొందరగా పిలిపించండి. దొరికింది, చేసుకోండి. ఆగండి, నేను దోషం పోవాలన్నా, నేను పోవాలన్నా. ఇది ఎందుకు నాకు? ఏంటండి ఈవిడ గురించి మీకు అసలు ఏం తెలుసు? ఏం తెలుసు? మిస్ ఇండియా పోటీకి వెళ్తే మనం ఏమన్నా తెలుసా? ఇవ్వండి, వెళ్ళిపోమన్నారా? అంతే.
ఈయన నేను చేసుకునేది ఆయనమ్మా నచ్చలేదు నీకు? వెనక్కి తిరుగు ఆ? వెనక్కి తిరుగు బాబు. ఏంటి ఈవిడకి కూడా నచ్చాలి. మళ్ళీ కొంచెం ఇలా తిరుగు. తిరగండి తిరగండి ఆ. కాస్త తల పైకెత్తు. అంతే ఎత్తుతావా? అంతే ఎత్తుతావా? అలా 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 అన్నాడు. అంతే నడుస్తావా? కాళ్ళు నొప్పులా? ఎపిసోడ్ అంతా ఉంటావుగా, ఏదో టైంలో అనగపావు కాళ్ళు నొప్పులని అప్పుడు చెప్తాను ఈ సంగతి. కాళ్ళు కాస్త లేపు. ఏమయ్యా కాలే లేకపోతున్నాం? ఏం మనిషివా నువ్వు? ఏవే నేను నీతో ఏం కాపురం చేయను, జస్ట్ తాళి కడతా, నా దోషం పోద్ది, నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. ఏమే అన్నా 2022 మే అన్నా కూడా టచింగ్స్ నో. కాదు, నా వయసుకి మించి సంబంధాలు వచ్చాయి. ఎంత మందిని రిజెక్ట్ చేశానో తెలుసా? ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. హలో సల్మాన్ ఖాన్ గారు, కష్టమండి. నో చెప్పారంతే మేడం. చేసుకోనని చెప్పు. చెప్తాను మేడం. ఎందుకు వెంట పడతాడు? ఎందుకు వెంట పడతాడు? అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. రైట్ రారా. ఏంట్రా అవును చూస్తున్నావు? నీ చూపులు ఆవిడ డీపు గుచ్చుకుంటా తెలుసా? దానికి గడ్డపారతో కూర్చున్నా తెలియదురా, నువ్వు ఆవిడ చూపులు తిని కూర్చుకుని అంటున్నావు. రేయ్ ఇలా రా. ఏంట్రా నేనేం చూడలే కదండి. మీ నాన్న చూస్తున్నాడు రా. అక్కడ చూడు, మీ నాన్న చూస్తున్నాడు. చెప్పాడికే. ఇదిగో అమ్మా, ఇవన్నీ అనవసరం, నువ్వు ఒప్పుకుంటే తాళి కట్టేస్తా, నా దోషం పోద్ది. నువ్వేమన్నా మహేష్ బాబువా, ప్రభాస్వా, ఎన్టీఆర్, రామ్ చరణ్ వా? నువ్వేమన్నా పూజ ఎగ్దా అనుకుంటున్నావే? అరే నువ్వైనా చెప్పరా, పెళ్లి చేసుకుంటే నా దోషం పోద్ది. అయ్యా 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 ముసల్దయ్యా, వదిలేయండయ్యా, వదిలేయండయ్యా, ఈ సంబంధం వదిలేసుకుంటావయ్యా. ఏంద్రా వదిలేసేది? డొల్లా నేనే వదిలేస్తున్నా. ఆది గారు, దొల్ల అంటే ఏంటి? డొల్లా అంటే డొల్లే. ఈ చేతిలో ఏముంది? దొల్ల అంతే. అంటే అంటే అర్థం కలదా? అట్ట ఫిట్టింగ్ ఏముండదు. ఒరే ఇన్ని రోజులు నన్ను అట్ట పిచ్చిగన్నావు కదరా నువ్వు. చీ వద్దు బావా అని చెప్పా నీకు అప్పటికే. దొరికిన వాళ్ళందరూ కెలిగావు. ఇప్పుడు చూడు మలకపేట శైలజ గారు నేను డొల్లా అన్నారయ్యా. అరే ఆ ఒక్క మాట చెప్పు. ఏ ఆపరా డొల్లా. ఏ నీతో నాకు అనవసరం, నా దోషం పోవాలి, నాకు నువ్వు కావాలి. ముసల్లయ్యా, ముసల్లయ్యా. ఒరే నేనేం చెయ్యను రా, జస్ట్ తాళి. కావాలంటే నీ సత్యం చేసుకుంటా, ఖచ్చితంగా తాళి. అయ్యా నేను చిత్రం సీన్ చూశాను, గెటప్ సీన్ చూశాను. ఆ జానీ సీన్ ఎలా ఉన్నారేంటయ్యా? ఏ ఈ ముసలాడు కాకపోతే ఇంక ముసలాడు లేరా? రారా. ఈవిడ కాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు మన దగ్గర. ఉన్నారు కదా, పిలిపించు, ఒక్కొక్కరిని చూస్తా. ఇంతకుముందు అమ్మాయి లేకపోతే వేరే అమ్మాయి లేదా అనేవాళ్ళు, ఇప్పుడు ముసలి లేకపోతే ఇంకో ముసలి లేదా అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? ఆది బ్రో, వాట్ ఈస్ దిస్? దిస్ ఓల్డ్ మ్యాన్ ఇస్ రిజెక్టింగ్. వాట్ ఈస్ దిస్? యువర్ లైఫ్. దిస్ ఇస్ యువర్ లైఫ్. యువర్ పంచులు వాట్ బ్రో? జస్ట్ దోషం. పంచులు వాట్ పంచులు బ్రో? దిస్ ఓల్డ్ మ్యాన్ ఇస్ రిజెక్టింగ్. ఓల్డ్ మ్యాన్ కాదురా, ఓల్డ్ ఉమెన్. ఉమెన్ రిజెక్టింగ్. హూ ఆర్ యు మ్యారీడ్ బ్రో? ఆర్ యు మ్యారీడ్ బ్రో ఏంట్రా? సరే ఆది గారు, ఇప్పుడు ఏం చేద్దాము? మలక్పేట్ మూసాపేట్ శైలజ గారు అయితే నో చెప్పేశారు. మన పెళ్లిళ్ళ పేరయ్య దగ్గర ఇంకా చాలా మంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేస్తా. ఎవరో ఒకరు ఈ రోజు మనకు దొరకపోరా, తాళి కట్టయిపోనా, చూస్తూ ఉండు. సరే ఈ కాన్ఫిడెన్స్ చూసే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ ఒప్పుకుంటుంది. సో సరే ఇంకా పెళ్లి పెంటయ్య ఏదో రకంగా ఒకళ్ళు తీసుకొని రండి. ఖచ్చితంగా ఒక ముసలావిని తీసుకొస్తాను. మీకు కూడా ఒక ముసలుడు కావాలా? ముసలుడు కావాలా? హలో ఆది గారు, వచ్చే అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, అందాల రాక్షసి. కానీ అందం ఉండదు. రామా అందాల రాక్షసి. ఆ పాటలో నువ్వు ఎవరిని అడిగినా లేవనే చెప్తారు, అందంగా లేనా అంటే లేవు. నేను చేసుకోవాలా? ఆడేనమ్మా పెళ్లి కొడుకు. అసలు మీకేమన్నా బుద్ధుందా? ఏమా బయట ఎంత బేటాకుందో తెలుసా? ఇదేకొచ్చిందా మ్యాటరు? నా వరక ప్రపంచానికే తెలుసు. ఇప్పుడు ఆయన చేసుకోవమ్మా పెళ్లి. చిచ్చి చిచ్చి. పని తీసుకునే బదులు ఏ సెట్ పోయినైనా చేసుకుంటాను, ఏ బెగ్గనైనా చేసుకుంటాను, ఏ ప్రొడక్షన్ అయినా చేసుకుంటాను. అందుకే కాకపోతే మన ఎపిసోడ్ డైరెక్టర్ అయినా చేసుకుంటాను. ఏమ్మా వాళ్ళ ముగ్గురు గారు చీపాయినా? కాదమ్మా, ఇప్పుడు ఇదేం చేశాడు నిన్ను? ఏం చెప్పంటావు? ఒక రోజు అర్ధరాత్రి 12 గంటలకి మెసేజ్ పెట్టాడు. మెసేజ్ ఏమని?
నేను 12 గంటలకి అవును. దెయ్యాలు తిరిగే టైంలో దెయ్యానికే పెట్టాలి మెసేజ్. ఒకటగాడు వీణెవరు చేసుకుంటారు? నేను చేసుకోను బాబోయ్, నేను చేసుకోను. చిచ్చి ఆది గారు, ఆమె కూడా చీ కొడుతుంది ఏంటండి మీరు అసలు? అది ఎవరైనా నిన్ను కొట్టారా? కొట్టారుగా. ఆయనే కొట్టాడమ్మా చాలా మందిని. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఏమో. ఇదిగో పెళ్ళి 40 ఏళ్ళు చేసుకున్నా చేసుకోపోయినా పర్లేదు, ఇంకా వస్తారు మన కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు. నువ్వు వెళ్ళి కూర్చో.